సార్ ఇప్పుడు ఆరోగ్యశ్రీని తీసేసి ఏదైతే ఇన్సూరెన్స్ మాడ్యూల్ యాడ్ చేశారో సార్, ఇప్పుడు ఏదైతే ఇన్సూరెన్స్ 2,00,000 అది అది యాడ్ చేశారో, సో ఇప్పుడు వీళ్ళందరూ ఇండియన్ నాయకులు అనుకోవచ్చు సార్. వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఇదొక మంచి సూచన అంటున్నారు. ఎలా కూడా చెప్తాను. సో ఇన్సూరెన్స్ ప్రతి వ్యక్తి మీద 2,500 గవర్నమెంట్ అనేది పే చేస్తది. సో మొత్తం ఇన్సూరెన్స్ వాళ్ళే చూసుకుంటారు. ప్రభుత్వానికి కూడా చాలా భారం తగ్గిద్ది. సో ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దీనికి 2,00,000 పైనైతే ఎవరు వాడరో, అది 2,00,000 పైన ఏదన్నా సమస్య వస్తే దాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఇంకా డబ్బులు వచ్చేస్తాయి. ఇదొక మంచి సూచనే అని ఎన్డీఏ నాయకులు అంటారు. దానికి మీరేమంటారు? తెలిసినోడికి చెప్పొచ్చు, తెలియనోడికి చెప్పొచ్చు. మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి అటు పైనుంచి ఏం చెప్తే దాన్ని నడిచే గొర్రెమంద బ్యాచ్ అని చెప్తాను. ఎందుకంటే ఇట్స్ వెరీ క్లియర్. ఇన్సూరెన్స్ మీకుంటే ప్రైవేట్ సెక్టర్లో మనందరం ఎంప్లాయ్ చేస్తున్నాం, ఎన్ని వసతులు ఇచ్చిపోతున్నారో తెలుసు. 100 రూపాయలు చెకప్కి 500 1000 రూపాయలు వేస్తాడు ఆ ప్రైవేట్ హాస్పిటల్. రక్త దోపిడీ అంటారు దాన్ని. తర్వాత మీకు తెలుసో తెలీదో 1,40,00,000 వ్యాట్ రేషన్ కార్డులు ఉంటే 4,30,00,000 మందికి ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నారు. 25 లక్షలు చొప్పున. అర్థమైందా? ఉన్న జనాభా ఎంత? మనకి 5 కోట్లు అని చెప్తారు కదా. 5 కోట్లు 4,30,00,000కి 25 లక్షల చొప్పున ఆరోగ్యశ్రీ పథకంగా ఉంటే ఈ దిక్కుమాల ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చి 5 లక్షలతోనూ 2,500 ప్రీమియం కడతాం. ఈ కథలన్నీ ఎవరికి చెప్తారు సార్? ఎన్టీఆర్ ట్రస్ట్ వస్తుంది. ట్రస్ట్ అన్నది ఇవాళ ఉంది, ఏదో కారణాలతో ఏదో అయింది. అది ఏమవుతుంది? ఎవరికి గ్యారంటీ ఉంది? ఇన్సూరెన్స్ ఏమన్నా? ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ లాస్ట్ 2 decades కదా. అవునంటారు కదంటారా? 2 decades నుంచి ఒక ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్కి స్టాటిస్టిక్స్ కూడా ఎట్లా ఉన్నాయి తెలుసా? దీని ప్రభుత్వం మీద కూడా భారం తగ్గితే ప్రజలు కూడా మంచి కాదండి. మనం ప్రత్యక్ష పరోక్ష పనులు కట్టడానికి దేనికి కడుతున్నాం? బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకి విద్య, వైద్య, ఆరోగ్యం ప్రొవైడ్ చేయడానికి. మీరు ఏమో మాకు ఉద్ధరించడానికి రోడ్లు వేయడానికి, ఎందుకంటే రోడ్ ట్యాక్స్లు మేమే కడుతుంటే ఆ రోడ్లు వేయడానికి మీరు వాడే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంతే. మీ కళాల సౌదాలు కట్టుకోవడానికి మధ్యలో మానేతికి తీసుకొచ్చి మీరు ఇష్టం వచ్చినట్టు మారితే మేం చేయాలంటే దానికి. ఇప్పుడు దీనికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు 14 నుంచి 19 దాకా మీ గవర్నమెంట్లో 13,82,584 మంది బెనిఫిషరీస్ ఉంటే 5 ఏళ్ళలో, అంటే 1,38,840, 2,32,390, 3,10,788, 3,51,718, 3,48,718 చొప్పున నెంబర్ ఆఫ్ కేసెస్ 22,23,401. అందులో 2,22,000 14, 19, 15కి గాను 3,75,140, 4,98,113, 5,63,145, 5,64,542, టోటల్ 22,23,401 కేసెస్ని 5 సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ పరిధిలో తీసుకొచ్చి సాలున మొదటి సంవత్సరం 14-15కి 722.25, 850.23, 1087.86, 1218.04, 1299.01, 5,177.39 కోట్లు మీరు ఖర్చు పెట్టి నెక్స్ట్ ప్రభుత్వానికి ఎన్టీఆర్ ఉంది కదా క్యాన్సర్ హాస్పిటల్కి 434 కోట్లు ఇవ్వాలని చెప్తే కూడా నెక్స్ట్ ప్రభుత్వం ఇచ్చింది ఆరోగ్యశ్రీ పరిధిలో. మీరు 19 నుంచి 24 దాకా ఉన్న గవర్నమెంట్లో, అందులో 2 ఏళ్ళు 3 ఏళ్ళు కరోనా కూడా ఉండి టోటల్ 35,91,819 మందిని అడ్రస్ చేస్తే 50,93,766 కేసులు అయితే 10,011.90 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే డబుల్ అమౌంట్ ఖర్చు పెట్టింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ టువర్డ్స్ ఆరోగ్యశ్రీ. ఇంకా బకాయిలు ఉన్నాయి. మరి బకాయిలను ఈ సంవత్సరం క్లియర్ చేయండి. ఎన్టీఆర్ బసవ తారకంకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మారిన తర్వాత క్లియర్ చేసినట్టు మీరు చేయాలి బాధ్యత. అది ప్రజలకి పొందిన వసతే కదా అది. రెండోది, సంవత్సరానికి 4,229,150, 5,087,767 మంది, 7,18,169 మంది, 8,05,603, 10,51,130 చొప్పున 5 ఏళ్ళు బెనిఫిషరీస్ మొత్తం 35,91,819. అలాగే నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ చూడండి, 6,44,089 మొదటి సంవత్సరం 19-20, 8,32,916, 10,10,373, 11,34,549, లాస్ట్ ఇయర్ 14,71,814 క్లెయిమ్స్ పెయిడ్. సో టోటల్ మొదటి సంవత్సరం 1,501.95, రెండో సంవత్సరం 1,677.10, మూడో సంవత్సరం 1,923.14, నాలుగో సంవత్సరం 2,146.90, ఐదో సంవత్సరం 2,762.81, టోటల్ 10,111.90 కోట్లు. ప్రతిదీ మీకన్నా డబుల్. పేషెంట్స్ని అడ్రస్ చేయడం, నెంబర్ ఆఫ్ కేసెస్ మీకన్నా డబుల్ చేశారు. మీకన్నా హైయెస్ట్ అమౌంట్ స్పెండ్ చేశారు టువర్డ్స్ ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం పట్ల. ఏం కంపేర్ చేయాలా? ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చి 5 లక్షలలో పరిమితం చేస్తామంటే
పెమ్మసాని గారు మొన్న చెప్పారు కదా, మాకు ముందే క్లూ ఇచ్చారు ఇది ఎత్తేస్తారని. దానికి తగ్గట్టు మీకు మా ఆరోగ్య శాఖ కూడా ఆయననే తెలియని వాడిని తీసుకొచ్చి మన ఎత్తికి పెట్టారు సత్య గారిని. సుప్రీంకోర్టు వెరిడిక్ట్ కూడా క్లియర్గా ఉంది, కాలేజీ సీట్లు భర్తీ చేయండి అని. అక్కడ హాస్టల్ కట్టలేదని చెప్పి కడపలోనూ మిగిలిన కాలేజీలో అడ్మిషన్స్ వద్దని చెప్పిన మొదటి ప్రభుత్వం. ఇంకా మీకు చెప్పాలంటే 2014 రాష్ట్ర విభజించినప్పుడు కొన్ని విద్యా సంస్థలు మనకి ఇచ్చే అవన్నీ అద్దె భవనాల్లో ఉన్నాయి వాళ్ళ. దానికి లేని అప్రహెన్షన్స్. ఆల్మోస్ట్ కాలేజీ కంప్లీట్ అయింది, హాస్టల్ లేవని చెప్పి సీట్లు వద్దనేసి దాని ఫంక్షనింగ్ ఆపేస్తారా? దీన్ని కడుపుమంటానికి ఇంకేమంటారండి? కడుపుమంట అంటారా? మరి డౌట్ ఏంటి సార్? అంత 17 మెడికల్ కాలేజీలు కట్టి 3 పోర్టులు కట్టి, అందులో 1 ప్రైవేట్ పోర్టు 2 గవర్నమెంట్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ ల్యాండింగ్లు, హైయెస్ట్ కోస్టల్ ఏరియా మనం షేర్ చేసుకుంటున్నాం చెప్పి దాని మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్స్పోర్ట్ మాడ్యూల్కి క్రియేట్ చేస్తే ఫెసిలిటీ అవి కాదని. సార్ ఇప్పుడు అంతలా ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించాలి, ఓడిపోయేటి దిక్కుమాల ప్రశ్న. ఎలక్షన్స్ అయ్యే ముందు ఆరోగ్యశ్రీ సేవలు అనేది మొత్తం ఆపేశారు వీళ్ళు బకాయిలు చెల్లించక. అంతలా ప్రేమ ఆ టెన్యూర్లో ఎవరైతే హెల్త్ బాగాలేదో అవి మొత్తం ఇంకా సొంత డబ్బులు అప్పులు చేసి హెల్త్ బాగా చేయాలిగా. సరే ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, 434 కోట్ల రూపాయలు బసవతారకం హాస్పిటల్లో బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఇది గత గవర్నమెంట్లో 19లో వచ్చింది కదా. 19 వచ్చినప్పుడు ఈయన క్లియర్ చేశాడు కదా. చేశారు నిజంగా. మరి దానివల్ల సేవలు బంద్ అయ్యా? లేదు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సేవలు బందే ఉన్నాయి. ఇప్పుడు గతంలో ఎలక్షన్స్ ముందు 2000 ఇప్పుడు ఎక్కడ 24 ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే డాక్టర్స్ అందరూ కలిసి మొత్తం అందరు కలిసి ఆరోగ్యశ్రీ అనేది బంద్ చేశారు. సార్ ఇది కూడా మే నుంచి జూన్ 10 నేను కాదనట్లేదు సార్. ఇప్పుడు నేను ప్రేమ ఉన్న ప్రజల మీద అంత ప్రేమ ఉన్న జగన్మోహన్ రెడ్డి మీరు ఆపొద్దు, ఎంతో కొంత పే చేసి దీన్ని కంటిన్యూ చేయాలి, ఎంతో కొంత చెప్పాలి, ఎందుకు చెప్పలేదు అంటారు? నేను చెప్తుంది అదే కదా సార్. రాష్ట్ర ఖజానా ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఫండ్ వచ్చింది కదా మనకి. అప్పుడు ఆ ఫండ్ వచ్చినవి ఏమైనా బిల్లులు అన్నీ క్లియర్ చేసుకున్నాడు, సంక్షేమ పథకాలకి ఇచ్చాడు ఆయన. మాడదాం ఆ విషయం కూడా. జ్ఞాపకం ఉందా? మర్చిపోయారా? ఎలక్షన్ అవగానే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఏవో నిధులు ఉన్నాయి కదా, అవి ఇమీడియట్గా ఆయన ఇచ్చిన నవరత్నాల పథకాలకు సంబంధించిన వాటికి కొన్ని పెండింగ్ బిల్లులు ఇలాంటి వాటికి క్లియర్ చేసాడా, లేకపోతే వాటికి సంక్షేమానికి పెద్ద పెట్టేసుకున్నాడు ఆయన? ఒక్కొక్క ప్రభుత్వ విధానం ఒకటండి. ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించింది నేను 2 decades బట్టి జరుగుతుంది. దానికి ఇఫ్స్ అండ్ బట్స్. ఇప్పుడు 1,19,000 కోట్లు అప్పులు చేసి ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 3,000 కోట్లు ఆరోగ్యశ్రీకి ఇచ్చి క్లియర్ చేసి ఆరోగ్యశ్రీని ఫంక్షనింగ్ చేయించడం కష్టమా సులువా? అది మాట్లాడుతున్నాం మనం. అవి తప్ప అప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే కూర్చోబెట్టారు ఇంట్లో 11 ఇచ్చి. మీరు మళ్ళీ మొదటికొచ్చి జగన్మోహన్ రెడ్డి ఆ పని కూడా చేసేస్తే ఇంకేం చేస్తారు మీరు వచ్చి? సో వీళ్ళు ఇన్సూరెన్స్ పెట్టడం కరెక్టే. వీళ్ళు ఏ ఉద్దేశంతో ఇన్సూరెన్స్ మీద మీకు నమ్మకం అంటే మీ కర్మ, మీరు ఎవడేం చేయలేడు దానికి. వాళ్ళ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటే చెప్దాం. ఎలాంటి హాస్పిటల్ తిరిగితే తెలుస్తుంది ఒకడికి. టైఅప్ అయిన తర్వాత వెళ్తారు కదా. అవును. మరి ఆ మాటకు వస్తే ఇదే మాట చెప్దాం సార్. ఇదే చంద్రన్న బీమా పథకం అని ఆటో వాళ్ళకి చంద్రన్న బీమా పథకం పెట్టాడు ఆయన. నెక్స్ట్ ఎలక్షన్ ఎందుకు ఓడగొట్టారు? అవును. మరి అంత బెనిఫిషియరీ అంత తెరబడిపోవాలి కదా అందరూ. అవన్నీ ఏదో గాలి కబుర్లా ఉంటాయి చెప్పుకొని ఆ రోజుకి అదే ఈరోజు ఇసుక తట్టు ఎత్తుకుని వెళ్ళిపోవడం, రేపు పేడ తట్టు రెడీగా ఉంటుంది ఎత్తుకుని వెళ్ళాలి అంతే. ఇసుక జేబులో వేసుకుని వెళ్ళిపోవడం అంతే. థ్యాంక్ యూ సార్ మా హిట్ టీవీకి వచ్చినందుకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.